అరకంటే చాలామంది టూరిస్టులు ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదించడానికి వస్తారు. అయితే అది వేసవి కాలంలో ఏమాత్రం కుదరదు అని చెబుతోంది ప్రస్తుతం అరకులో ఉన్న వాతావరణం. ఎందుకంటే చాలామంది సేద తీరడానికి అరకు వస్తుంటారు. పర్టికులర్గా చూసుకుంటే చలికాలంలో అరకు చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా పర్యాటకులు లేదా ఖచ్చితంగా ఒక్కసారైనా అరకు రావాల్సిందే ఆ సీజన్లో. అయితే సమ్మర్లో మాత్రం అరకుని టచ్ చేస్తే మండెను ఎండలు అన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం 10 అవ్వగానే ఎండ చాలా దారుణంగా ఉంటుంది. ఆ మధ్యాహ్నం అయ్యేసరికి కొంత మేఘాలు కమ్ముకున్న కాసేపటి అలా సేదతీరించి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అయితే ఒక్కొక్కసారి సాయంత్రం అయ్యేసరికి వర్షం కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. కానీ ఆ వర్షం ఎఫెక్టు ఆ తర్వాత రోజు పడుతుందన్నమాట. ఎంతగా ఎండలు మండుతున్నాయంటే ఎవ్వరూ బయటకొచ్చి నిలుచోలేని పరిస్థితి ప్రస్తుతం అరకు వ్యాలీలో ఉంది. అరకు రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వేసవి కాలాన్ని అవాయిడ్ చేసి కేవలం ఏదైతే చలికాలంలో మాత్రమే అరకు రావడానికి ప్రయత్నం చేయాలి. అయితే సాయంత్రం పూట్ల ఇక్కడుండే చిన్న చిన్న ప్రదేశాలని చూడడానికి ఎప్పుడైనా పర్లేదు. కానీ చలికాలాన్ని సేదతీరదాం అనుకునే వాళ్ళు మాత్రం కేవలం చలికాలంలోనే రావాలి. సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ ఇక్కడ చాలా భిన్నంగా ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో అయితే ఇక్కడ వర్షపాతం చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఎండాకాలం మాత్రం పూర్తి స్థాయిగా ఎండ తీవ్రతను మనకు తెలియజేస్తుంది. అంత దారుణంగా ఉంటుంది. అందుకే చాలామంది ఇక్కడ పనులకు వచ్చేవాళ్ళు మధ్యాహ్నం సేద తీరుతారు. మళ్ళీ ఉదయం సాయంత్రం మాత్రమే పనులు చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా పర్యాటకులు కూడా ప్రధానంగా ఉదయం మరియు సాయంత్రం మాత్రమే ఇక్కడ ఏమైనా ప్రదేశాలు చూడాలన్నా లేదంటే ఇంకేదైనా చేయాలన్నా సరే సాయంత్రం మరియు ఉదయమే బాగుంటుంది తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇక్కడ ఎండలు ఎంతలా మండుతాయంటే సూర్యుడు డైరెక్ట్గా మనల్ని అటాక్ చేస్తున్నాడేమో అనేంతలా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది కూడా వేసవిలో అరకు రావడానికి ఆలోచిస్తారు. అయితే ఒకప్పుడు ఆ స్థాయిలో ఉండేది, కానీ ఈ మధ్యన కొంతమంది పర్యాటకులు వస్తున్నారు. సరదాగా అసలు అరకు ఎలా ఉంటుంది చూడలేని వాళ్ళు, ఆ హిల్ స్టేషన్ చూద్దాం అనుకునే వాళ్ళు, అటు బొర్రా కేవ్స్, కట్టికి, తర్వాత చాపరాయి, ఇక్కడ ఉండే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూడడానికి వస్తున్నారు. కానీ వీలైనంత వరకు ఈ సమ్మర్లో పూర్తిగా అరకుని అవాయిడ్ చేయడం చాలా మంచిదని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి చలికాలం ఏదైతే ఉంటుందో వింటర్ సీజన్ ఆ టైంలో వస్తేనే అరకు అసలైన అనుభూతి చెందగలరు అని ఇక్కడ వచ్చిన పర్యాటకులతో పాటు స్థానికులు ప్రధానంగా చెబుతున్న విషయం. కెమెరామ్యాన్ శ్రీనుతో రాజు, విబిసి ఆన్ టీవీ.